Dear friends, today we are going to discuss about present simple tense. In simple tense, we use the verb in base form, that is also called V1 form. So there are seven subjective pronouns: I, we, you, they, he, she, it. వీటన్నిటితో కలిపి మనకి టోటల్గా మనకి 7 టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ వన్, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ టేకింగ్ ద వెర్బ్ ఈట్. ఎలా వస్తున్నాయి 7 సెంటెన్సెస్ అనేది మీకు చూపిస్తాను. ది ఫస్ట్ థింగ్ ఈస్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. వి ఈట్ బ్రేక్ఫాస్ట్. మేము బ్రేక్ఫాస్ట్ తింటాము. నెక్స్ట్, యూ ఈట్ బ్రేక్ఫాస్ట్. నీవు లేదా మీరు బ్రేక్ఫాస్ట్ తింటారు. నెక్స్ట్, దే ఈట్ బ్రేక్ఫాస్ట్. వారు బ్రేక్ఫాస్ట్ తింటారు. హీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ హీ, షీ, ఇట్తో ఎస్ ఫామ్ రావాలి. వెర్బ్ యొక్క ఎస్ ఫామ్ రావాలి. హీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. అలాగే ఇట్ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. హీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అంటే అతను బ్రేక్ఫాస్ట్ తింటాడు. షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆమె బ్రేక్ఫాస్ట్ తింటుంది. ఇట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అంటే అది బ్రేక్ఫాస్ట్ తింటుంది. ఈ విధంగా మనము పాజిటివ్ సెంటెన్సెస్ని ప్రజెంట్ సింపుల్ టెన్స్లో చెప్తాం. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ని ఈ విధంగా చెప్తాం. అదే ప్రజెంట్ సింపుల్లో నెగిటివ్ సెంటెన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు మనము డూ నాట్ అంటే దాన్ని డోంట్ అనే దాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఐ, వి, యూ, దేకి డోంట్ వాడతాము. అలాగే హీ, షీట్కి డజంట్ వాడతాము. ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ తినను. నెక్స్ట్, వీ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. మేము బ్రేక్ఫాస్ట్ తినము. యూ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. నీవు లేదా మీరు బ్రేక్ఫాస్ట్ తినరు. దే డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. వారు బ్రేక్ఫాస్ట్ తినరు. అలాగే హీ డజంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. అతను బ్రేక్ఫాస్ట్ తినడు. నెక్స్ట్, షీ డజంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఆమె బ్రేక్ఫాస్ట్ తినదు. నెక్స్ట్, ఇట్ డజంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. అది బ్రేక్ఫాస్ట్ తినదు. సో ఈ విధంగా మనము పాజిటివ్ సెంటెన్సెస్ని అలాగే నెగిటివ్ సెంటెన్సెస్ని వచ్చే విధంగా మనం చెప్పవచ్చు. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఈ విధంగా ఉంటుంది. అలాగే పాజిటివ్ ఇంట్రాగేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రజెంట్ సింపుల్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ డూ, డస్ అనేవి ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. సో డూ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, దిస్ ఈస్ పాజిటివ్ ఇంట్రాగేషన్. సో పాజిటివ్ ఇంట్రాగేషన్ ఎలా చేస్తామంటే డూ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్, డూ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్, డూ దే ఈట్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్, డూ వీ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా మనం చెప్తాం. అలాగే హీ, షీట్తో అయితే కనుక పాజిటివ్ ఇంట్రాగేషన్ ఈ విధంగా ఉంటాయి. డాస్ హీ ఈట్ బ్రేక్ఫాస్ట్. డాస్ షీ ఈట్ బ్రేక్ఫాస్ట్. అలాగే డస్ ఇట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా పాజిటివ్ ఇంట్రాగేషన్ అనేది మనం చేస్తాము. అలాగే నెగిటివ్ ఇంట్రాగేషన్ చేయాల్సి వచ్చినప్పుడు డోంట్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. డోంట్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్. డోంట్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ తిననా. డోంట్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ అంటే నీవు బ్రేక్ఫాస్ట్ తినవా. నెక్స్ట్, డోంట్ వి ఈట్ బ్రేక్ఫాస్ట్. మేము బ్రేక్ఫాస్ట్ తినమా. డోంట్ దే ఈట్ బ్రేక్ఫాస్ట్. వారు బ్రేక్ఫాస్ట్ తినరా. అలాగే డస్, ఒకవేళ నెగిటివ్ ఇంట్రాగేషన్ హీ, షీట్తో చెప్పాల్సి వచ్చినప్పుడు డజంట్ హీ ఈట్ బ్రేక్ఫాస్ట్. అతను బ్రేక్ఫాస్ట్ తినడా. డజంట్ షీ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఆమె బ్రేక్ఫాస్ట్ తినదా. డజంట్ ఇట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. అది బ్రేక్ఫాస్ట్ తినదా. ఈ విధంగా మనము ఆ యొక్క పాజిటివ్ ఇంట్రాగేషన్ అలాగే నెగిటివ్ ఇంట్రాగేషన్ని చెప్పవచ్చు అన్నమాట. సో ఇది మొత్తం కూడా ప్రజెంట్ సింపుల్ యొక్క విధానము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.